కేటీఆర్లపై మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మరోసారి నిప్పులు చెరిగారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని కొల్గూరులో కాంగ్రెస్ నేతలతో కలిసి పర్యటించారు. ఆపై మల్లన్న సాగర్ నిర్వాసితులతో మాట్లాడారు. ఈ సందర్భంగానే బీఆర్ఎస్ నేతలపై మాటల దాడి చేశారు మైనంపల్లి. హామీలు అమలు చేయలేదని బీఆర్ఎస్ నేతలు ప్రజల్ని రెచ్చగొడుతున్నారని విమర్శించారు. మల్లన్న సాగర్ ముంపు బాధితులకు సరైన నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో కట్టిన మల్లన్న సాగర్ ప్రాజెక్టుతో బాధితులకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు మైనంపల్లి. కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లేందుకు కొన్ని గ్రామాలను ఖాళీ చేయించారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఇంట్లో డబ్బులు బూజు పట్టాయని తన కొడుకుపై ఒట్టేసి చెబుతున్నట్టు కామెంట్ చేశారు. కేసీఆర్ రాజులా కేటీఆర్ యువరాజులా ఫీల్ అవుతున్నారని విమర్శించారు మైనంపల్లి. ఎందుకు సార్ దత్తత తీసుకుంటా అంటావు అని అన్నా. మీ కొలువూరు నేను దత్తత తీసుకొని మన సూర్యచంద్రరాజులాగా మెరవాలి, చెక్ 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 చెక్కన మెరవాలి. మరి చెక్ చెక్కన ఎట్లా మెరుస్తాయి సార్ అంటే మీకు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా. మరి ఎన్ని రోజుల వరకు కట్టిస్తావు అంటే నెలలోపటినే నేను ముగ్గు పోసి మీకు కట్టిస్తా అంటే సంతోషం. అది అంటే వర్షాలు పడితే మీ ఊరు మునిగిపోతుందా? మా ఊరు ఎందుకు కొట్టినట్టు వర్షాలు పడితే మీ ఊరు మునిగిపోతుందా? పోదు. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. మంచిగా ఉన్న ఇళ్లను గులగొట్టి ఎందుకు బల్బ్ ఆయనకు పగన మీరంటే వాస్తవం తెలవాలి కదా. నాకైతే 1 కిలోమీటర్ వరకు పర్మిషన్స్ ఇయ్యా అని చెప్పి మొత్తం ఔటర్ రింగ్ రోడ్ పక్కకు ఒక అమెరికా స్టైల్లో ఊహించుకునే విధంగా యువనయ్య జాగిర్ రాబాయ్ ఊర్లోనేమో డెవలప్ గారు. నువ్వు ఇలా హైదరాబాద్ గురించి మాట్లాడుతావు. నీ బొమ్మర్ది గారు పని చేస్తే మళ్ళీ ఎందుకు రానిస్తారా? ఇడికి హైదరాబాద్ లో ఒక మోకా దొరికింది, రెచ్చగొట్టేస్తే పడిపోతుంది ప్రభుత్వం అనుకుంటున్నావా? సమస్య లేదరే, మేము మేల్కున్నాం. నీ ఏడేడులో అజీజ్ నగర్ లా నీ గెస్ట్ హౌస్ ఉంది. అరే బోసిడీకే 2 రోజులల్లా అజీజ్ నగర్ వస్తున్న చెరువుల కట్టావు నువ్వు. హరీష్ రావు చెరువుల కట్టినావు, డైరీ ఫామ్ పెట్టావు. డైరీ ఫామ్ ఏడికెళ్ళి వచ్చినాయిరా? రబ్బర్ చెప్పులకెళ్ళి వచ్చినావు. ఇన్ని పైసలకి ఎట్లా పోయినవురా? డైరీ ఫామ్ పెట్టావు. ఆ డైరీ ఫాము విజయ డైరీ ఫామ్ లో కథం పట్టించి మొత్తం నువ్వే తీసుకున్నావు దాని పనులని. ఇవన్నీ మేము చూస్తలేమనుకుంటున్నావురా? లక్షల కోట్లకు ఎదిగిపోయినరా మీరు. ఇస్తా రాజ్యంగా మేము పీకినాం పడగొట్టమంటున్నాం. ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇవాళ ఏ ప్రభుత్వం చేసినా కూడా